గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ మహాభారతాంతర్గతంగా ఉద్యోగ పర్వని మనం అధ్యయనం చేసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా అనంతరం జయత్సేన, ఈయన మగధరాజు, జరాసంధుని పుత్రుడు ఈయన. అలాగే కాశ్య, ఈయన యుధిష్ఠిరుని సమకాలికుడు. ఆయన ఒక రాజు, రథికుడుగా పరిగణించాడు ఆయన్ని. ఒక రథికుడుగా ఆయన యుద్ధంలో పరిగణింపబడ్డాడు ఆయన కూడా. అనంతరం పంచనదాహ, ఈయన పంచనద దేశపు రాజులు వీళ్ళంతా కూడా ఆ దేశంలో నివసించేటువంటి రాజులు కాబట్టి వీళ్ళంతా పంచనదాహ అని చెప్పబడుతూ ఉంటారు. అలాగే క్రాతపుత్ర, ఒక రాజు ఈయన కూడా. ఈయన రాహువు అంశతో జన్మించాడు. ఇతడు చివరకు కౌరవుల పక్షాన యుద్ధం చేశాడు. ఆయన అభిమన్యుని చేతిలో మరణించాడు ఆయన. అనంతరం దుర్ధర్ష, ఆయన ఒక రాజు ఈయన కూడా. అలాగే పార్వతీయా అని మనం అన్నాం, అంటే పార్వతీయ రాజులు. చివరకు వీరు దుర్యోధని పక్షాన యుద్ధం చేసి ఈ పక్షంలో పాండవుల చేతిలో వాళ్ళు మరణించారు. అనంతరం జానకి అనేటువంటి ఒక రాజు, ఈయన కూడా చంద్ర వినాశుడు అనే అసురుని అంశతో పుట్టాడు ఈయన కూడా. అనంతరం సుశర్మ, త్రిగర్తాదేశ రాజు ఈయన. ఈయన కూడా దక్షిణ గోగ్రహణం చేశాడు. మనం ఉపోద్ఘాతం చెప్పుకునేటప్పుడు ఈయన విషయం ప్రస్తావన చేసుకున్నాం కాబట్టి ఈయన మనకి స్మరణలో ఉన్నాడని అనుకుంటున్నాము. సుశర్మ ఈయన పేరు. అనంతరం మణిమాన్, మణివంతుడు, ఈయన కూడా ఒక రాజు. ద్రౌపదీ స్వయంవరానికి వచ్చాడు ఆయన కూడా. దిగ్విజయం చేస్తూ భీముడికి వశమయ్యాడు ఈయన. అనంతరం యోతిమత్సక, ఈ పేరు మహాభారత కోశమందు లేదు కానీ ఇది మణిమాన్ అనేటువంటి పదంతో గనక ఈ యోతిమత్సక అని మనం కలిపినట్లయితే అది అతిమత్సకుడు అనేటువంటి వాడు మణిమంతుడు అనే ఒక అర్థం. మణిమంతుడు అయినటువంటి యోతిమత్సక అనేటువంటి ఒక అర్థం, ఏకార్థం అన్నమాట. రెండు అర్థాలు కాకుండా ఒకే అర్థాన్ని చెప్తుంది రెండు పదాలు కలిపి, ఒకనే. అలాగే పాంశురాష్ట్రాధిప, పాంశురాష్ట్రానికి చెందినటువంటి వసుదానుడు ధర్మరాజు సేనలో చేరాడు ఈయన కూడా. పాంశురాష్ట్రానికి రాజు వసుదానుడు మాట ఈయన. ఈయన కూడా ధర్మరాజు సేనలో చేరి వాళ్ళ పక్షాన యుద్ధం చేశాడు. అనంతరం ధృష్టకేతువు, ఈయన శిశుపాలుని కొడుకు. అనంతం తుండహ అనేటువంటి పేరు కలిగిన ఒక రాజు. తర్వాత దండధార, ఈయన కూడా ఒక రాజు. ఈయన ద్రోణుని చేతిలో పోయాడు. ఆయన యుద్ధంలో ద్రోణుని ఈయన సంహరించాడు. బృహత్సేనుడు తర్వాత, ఈయన కూడా క్రోధవశుల అంశతో జన్మించాడు. ఈయన ఒక రాజు. అలాగే అపరాజిత అనేటువంటి పేరు కలిగి కాలేయులు అనే రాక్షసులందరినీ అంశాలతో పుట్టాడు ఈయన. వాళ్ళ యొక్క అంశాలతోటి కాలేయులు అనేటువంటి ఒక రాక్షస తెగ ఉన్నది, ఆ రాక్షస అంశతో జన్మించాడు మొత్తం ఈయన. అనంతరం నిషాద అనేటువంటి ఒక రాజు. శ్రేణిమాన్, శ్రేణిమంతుడు, ఈయన కూడా ఒక రాజు. ద్రౌపదీ స్వయంవరానికి వచ్చాడు ఈయన. అలాగే దిగ్విజయం చేస్తూ భీమునికి వశమైపోయాడు ఈయన కూడా. అనంతరం వసుమాన్, ఆయన వసుమంతుడు, ధర్మరాజు సమకాలికుడు ఈయన కూడా. అనంతరం బృహద్బలహ, ఈయన కోసలరాజు. దిగ్విజయంలో వీనిని భీముడు జయించాట. ఈయన అంటే కోసలరాజు. ఈయన దిగ్విజయం చేసేటప్పుడు భీముడు ఇతన్ని జయించాడు కాబట్టి ఇతనికి వశమయ్యాడు ఆయన. కౌరవ పక్షాన పాల్గొన్నాడు. అయితే వీళ్ళకి వశమైన ఇతను వెళ్ళి కౌరవ పక్షంలో యుద్ధం చేశాడు ఈయన. భారత యుద్ధంలో అభిమన్యుడు ఇతన్ని వధించాడు. అలాగే మహౌజసుడు, ఒక రాజు. దిగ్విజయంలో వీనిని భీముడు జయించాడు. అలాగే బాహువు అనేటువంటి వాడు ఒక రాజు. సముద్రసేన, ఇతను ఒక రాజు. దిగ్విజయంలో భీమ పరాజితుడైన కౌరవ పక్షాన పోరాడాడు. సముద్రసేనుడు కూడా భీముడికి వశమయ్యి కౌరవ పక్షాన్ని పోరాడాడు. కరెక్టే కదా. అలాగే సహపుత్రేణ, సముద్రసేనుని పుత్రుడు. అలాగే సాముద్రసేన, సముద్రసేనుడు అతని యొక్క పుత్రుడు. ఇరువురు కూడా భారత యుద్ధంలో చిత్రసేనుడు వీరిద్దరినీ చంపాడు ఆయన. అట్లాగే ఉద్భవ అనేటువంటి వాడు కూడా ఒక క్షత్రియుడు. అనంతరం క్షేమక అనేటువంటి ఒక రాజు. యుధిష్ఠిరుని సభలో ఒక రాజుటి ఈయన కూడా. అలాగే వాటధాన, క్రోధవశులనే రాక్షసుల అంశతో జన్మించాడు ఈయన కూడా. అలాగే శృతాయు, ఇతను ఒక రాజు. కౌరవ సేనలో చేరాడు ఈయన. ధర్మరాజు ఓడించాడు, అర్జునుడు అతన్ని సంహరించాడు. అనంతరం దృఢాయు, ఈయన కూడా ఒక రాజు.
శాల్వపుత్ర అనేటువంటి ఒక రాజు. ఈయన శాల్వపుత్రుడు దుర్యోధనుడి పక్షాన చేరాడు. ఈయన ఆ పక్షంలో చేరి వాళ్ళ పక్షంలో యుద్ధం చేశాడు. అలాగే కుమారహ అంటే ఒక కళింగ రాజు ఈయన. అనంతరం వీళ్ళ పేర్లు అలాగే వీళ్ళు ఏ ఏ దేశాలకి చెందినవారు అనే అంశముల మొత్తం అంతా వివరణ ఇక్కడ ఉన్నది. ఈ విధంగా మనం చెప్పుకున్నాం. అయితే ఇవన్నీ ఏ ఏ శ్లోకాల్లో ఉన్నాయి అనేది శ్లోక సంఖ్య కూడా అక్కడ ఉన్నది. మనం ఆ పర్వాలు చదివేటప్పుడు ఆ శ్లోకాలన్నింటిలోనూ వీళ్ళ పేర్లు మనం తప్పకుండా ఒకసారి స్మరణ చేయవచ్చు. అనంతరం అయంచ బ్రాహ్మణో విద్వాన్ మమ రాజన్ పురోహితః ప్రేష్యతాం ధృతరాష్ట్రాయ వాక్యమస్మై ప్రదీయతాం. హే రాజన్ మత్స్యరాజా అంటే ద్రుపదుడు చెప్తున్నాడు మాట. నేను ఒక బ్రాహ్మణ్ణి పంపిస్తాను. అతను విద్వాంసుడు అంటే యుక్తి ఎలా ఉంటుంది, ఎలా మాట్లాడాలో విజ్ఞుడైనటువంటి వాడు కాబట్టి అక్కడ ఆ పక్షానికి వెళ్ళి మాట్లాడాలి అంటే ఒక పాండిత్యం అవసరము. ఎంతోమంది పండితులు ఉండేటువంటి సమూహం కాబట్టి ఆ సమూహంలోకి విద్వాంసుడైన వాడు వెళితే అది మనకి అనుకూలమవుతుంది. ఆ పక్షాన మాట్లాడగలుగుతాడు విద్వాంసుడైన వాడు. అయంచ బ్రాహ్మణో విద్వాన్ మమ రాజన్ పురోహితః ప్రేష్యతాం ధృతరాష్ట్రాయ. ఇది ధృతరాష్ట్ర దగ్గరికి ఇతన్ని పంపండి. ఇతన్ని వాక్యమస్మై ప్రదీయతాం. ఈ వాక్యాన్ని ఇతనికి చెప్పండి. చెప్పి ధృతరాష్ట్రుడి దగ్గరికి ఇతన్ని పంపండి అని చెప్పాడు ఆయన. అనంతరం యథా దుర్యోధనో వాచ్యః యథా శాంతనవో నృపః ధృతరాష్ట్రో యథా వాచ్యః ద్రోణశ్చ రథినాం నరః. దుర్యోధనుడికి, భీష్మునికి, ధృతరాష్ట్రునికి, వీరాగ్రేసురుడైనటువంటి ద్రోణునికి ఎవరికి ఎలా చెప్పాలో వివరంగా చెప్పండి. అంటే మనం వెడుతున్నాం కాబట్టి మన మాట మొత్తం అంతా ఎవరెవరికి ఎలా చెబితే వాళ్ళ యొక్క ఆమోదం లభిస్తుందో ఆ ఆమోదం లభించేటట్లుగా ఒక్కొక్కరికి మీరు ఈ మాట చెప్పండి. వారి ఆమోదాన్ని పొందండి అని ఈ విధంగా ఉపదేశం చేశాడు ద్రుపదుడు. ఇది శ్రీ మహాభారతే ఉద్యోగ పర్వణి సేనోద్యోగ పర్వణి ద్రుపదవాక్యే చతుర్థోధ్యాయః. అనంతరం 5వ అధ్యాయం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు ద్వారకి వెళ్ళడము, అలాగే విరాటాది రాజులు పాండవ పక్షంలో చేరడం, ఈ విధమైన అంశములన్నీ కూడా 5వ అధ్యాయంలో ఉన్నాయి. వాసుదేవ ఉవాచ. అదే ద్రుపదుడు చెప్పినటువంటి వాక్యం అంతా కూడా సత్యమే. అతను చెప్పినట్లు మనం చేసి తీరవలే. అతని వాక్యం వల్ల పాండవ పక్షానికి ప్రయోజనం చేకూరుతుంది అనే అంశాన్ని వాసుదేవుడు దృఢపరుస్తున్నాడు. ద్రుపదుడు చెప్పిన ప్రతి మాటని కూడా అతను చెప్పింది సత్యమే చెప్పాడు. అతను చెప్పినట్లు చేస్తే పాండవులకి విజయం సత్యం అనేది వాసుదేవ యొక్క వాక్యం. ఉపపన్నమిదం వాక్యం సోమకానాంధురంధరే అర్థసిద్ధికరం రాజ్ఞః పాండవస్య అమితౌజసః. ద్రుపదుడు చెప్పినటువంటి వాక్యం ఏదైతే ఉందో అంటే వాళ్ళకి ఒక దూతని పంపించి ఒక విద్వాంసుడైనటువంటి బ్రాహ్మణి మనం పంపించడం ద్వారా మనకి అనుకూలమవుతుంది అని ద్రుపదుడు ఏదైతే చెప్పాడో ఆ మాట ఉపపన్నమే, అది కుదురుతుంది, అది శాస్త్రీయ సమ్మతమే. వాక్యం సోమకానాంధురంధరే. సోమకుడు సోమక వంశోత్తములో ఉత్తముడైనటువంటి వాడు ఈ విధంగా సముచితంగా ఉన్నాయి. ఆయన చెప్పిన మాటలన్నీ కూడా అంటే ద్రుపదుడు చెప్పినటువంటి మాటలన్నీ సముచితమే అని చెప్తున్నాడు ఆయన. ఆ మాటలు సముచితమే అయితే మనకైనా ప్రయోజనం చేకూరుస్తుందా అంటే అర్థసిద్ధికరం రాజ్ఞః పాండవస్య అమితౌజసః. అమితమైన పరాక్రమం కలిగినటువంటి పాండవులకి ఇది అర్థసిద్ధిని, ప్రయోజనాన్ని చేకూర్చేదే అవుతుంది. కాబట్టి వీళ్ళని మీరు ఈ వాక్యాన్ని మనమంతా స్వీకరించాలి, దాని ప్రకారం మనం నడుచుకోవాలని చెప్తున్నాడు ఆయన. ఏతచ్చ పూర్వం కార్యం నః సునీతమభికాంక్షతాం అన్యథా హ్యాచరన్ కర్మ పురుషః స్యాత్ సుబాలిషః. ఈ విధంగా మనం కనుక చేయకపోతే ఒక సునీతం అంటే సుష్టు నీతం, మంచి నీతి మార్గంతో కూడుకున్నటువంటి నీతి మార్గాన్ని మనం కోరుకుంటున్నాం. కాబట్టి నీతి మార్గాన్ని కోరుకునేటటువంటి మనకి ఈ ద్రుపదుడు చెప్పినటువంటి కార్యం ఇది ఏతచ్చ కార్యం, ఇది చెయ్యాలి, ఈ పని చేసి తీయాలి, ముందుగా చెయ్యాలి. ఏతచ్చ పూర్వం కార్యం అన్యథా హ్యాచరన్ కర్మ పురుషః. ఒకవేళ ఇతను చెప్పినటువంటి మాటని కనుక మనం ముందుగా చేయకపోతే, అతను చెప్పినట్లు మనం అలా ఆచరించకపోతే జరగబోయేది ఏమిటి? అతను చెప్పకుండా ముందు అంటే పూర్వం కార్యం అనేది చాలా విశేషమైన అంశం ఇందులో.
ఒక యుద్ధం కోసమైనా సరే, ఒక పరీక్ష అయినా సరే, ఒక విద్య కోసమైనా సరే, మనం పూర్వం ముందుగా ఒక ఆచరణ చేయకపోతే, దానికి పూర్వం ముందుగా అంటే ప్రారంభం చేయడానికి ముందు ఒక సరైన ఆలోచన చేయకపోతే మనకి ఆ కార్యం అనుకూలం కాదు, మనకి ప్రతికూలమయ్యి దాని ద్వారా మన నాశాన్నే పొందుతాం. కాబట్టి పూర్వం కార్యం అన్నమాట చాలా ముఖ్యతని సంతరించుకుంటోంది ఇక్కడ. ఆ అంశాన్ని అన్యథాహ్యాచరన్, ఒకవేళ ముందుగా కనుక మనం ఇది చేయకపోతే, ఒక దూతని పంపించడం అనేది ఏదైతే చెప్పాడో ద్రుపదుడు, ఆ పని కనుక మనం చేయకుండా వేరే విధంగా ఆచరణ చేసినట్లయితే వాడు ఎటువంటి వాడు అవుతాడంటే సుబాలిష, వాడు లోకంలో మహామూర్ఖుడు అవుతాట. సుబాలిష, బాలిష అంటే మూర్ఖుడు, సుబాలిష అన్నారు కాబట్టి అంతటి మూర్ఖుడు మరొకడు ఉండడు మాట. అంటే అంత దృఢపరుస్తున్నాడు. ముందుగా మనం చేయాల్సిన పని ఎంత ప్రాముఖ్యత సంతరించుకుందో, ఎలా చెయ్యాలో ఈ అంశాన్ని ఈ సుబాలిష అనే పదాన్ని వాడడం ద్వారా ముందుగా చేయాల్సిన పని ఏదో మనకి బాగా వివరించి చెప్తున్నారు ఆయన. అలాగే కింతు సంబంధకం తుల్యం అస్మాకం కురు పాండుషు యథేష్టం వర్తమానేషు పాండవేషు తేషు చ. కృష్ణుడికి ఏ సంబంధం ఉంది, దీనివల్ల వీరిరువురితో ఏ సంబంధం ఉంది అనే అంశాలను ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు ఆయన. అస్మాకం కురు పాండుషు యథేష్టం వర్తమానేషు, వాళ్ళ ఇష్టాన్ని అనుసరించి, కోరికలను అనుసరించి ఉంటూ ఎలా ఉన్నా కూడా వీరు ఇరువురి యందు కూడా నాకు బాంధవ్యం సమానమే. కింతు సబంధకం తుల్యం, సమానమైనటువంటి బంధుత్వం ఉన్నది. ఏమిటి బంధుత్వం అంటే, కౌరవులు పాండవులు వారికి ఇష్టమైన రీతిలో ప్రవర్తిస్తున్నా మనకి మాత్రం అందరూ సమానమే అన్నాడు ఆయన. ఇక్కడ ఒక వివరణ విడిగా ఇచ్చారు. కుంతి మేనత్త కృష్ణుడికి, కాబట్టి పాండవులతోనూ ఆయనకి బాంధవ్యం ఉన్నది. దుర్యోధనుడితో బాంధవ్యం ఎలాగా ఉందంటే, దుర్యోధనుడి యొక్క కుమార్తెను సాంబునికి ఇవ్వడంతో ఇరువురి యొక్క బంధము కృష్ణుడికి ఉన్నది. కాబట్టి ఇటు దుర్యోధనుడికి అలాగే యుధిష్ఠిరుడికి కూడా ఇరువురి మధ్య బాంధవ్యం ఉంది. కాబట్టి ఇరుపక్షాలకి ఈయన సమానుడుగా ఉన్నాడు. అయితే చివరికి ధర్మపక్షం ఏదో ఆ పక్షంలోనే ఆయన ఉంటాడు. కాబట్టి బాంధవ్య విషయంలో మనం విచారణ చేసినప్పుడు బాంధవ్యం సమానంగానే ఉన్నది. తే వివాహార్థమానీతాః వయం సర్వే తథా భవాన్ కృతే వివాహే ముదితా గమిష్యామో గృహాన్ ప్రతి. మనందరం కూడా పెళ్లికి వచ్చాం. పెళ్లికి వచ్చిన వాళ్ళం ఎట్లా, వివాహం పూర్తయిపోయిన తర్వాత ఆనందంగా మన ఇంటికి వెళ్ళిపోతాం కదా. వివాహార్థమానీతాః వయం సర్వే తథా భవాన్ కృతే వివాహే ముదితాః గమిష్యామో గృహాన్ ప్రతి. అంతే కదండి. ఉత్తరాభిమానుల యొక్క వివాహం పూర్తయింది, చాలా ఆనందంగా వీళ్ళంతా వచ్చారు, ఆనంద ఘట్టం పూర్తయింది, మళ్ళీ వాళ్ళ గృహాలకు వెళ్ళిపోతూ ఉంటారు. భవాన్ వృద్ధతమో రాజ్ఞాం వయసా చ శ్రుతేన చ శిష్యవత్తే వయం సర్వే భవామ ఇహ న సంశయః. ఆయన అంటున్నట్టు వాసుదేవుడు, ద్రుపదరాజా వృద్ధతమః అంటే చాలా పెద్ద వయస్కుడివి నువ్వు. రాజ్ఞాం వయసా చ శ్రుతేన చ, వయస్సు చేత వృద్ధతమః, అలాగే శ్రుతేన చ పాండిత్యం చేత కూడా నువ్వు చాలా పెద్దవాడివి నువ్వు. అలాగే శిష్యవత్తే వయం సర్వే, మేమందరము కూడా నీకు శిష్యుల్లాంటి వాళ్ళమే, అంటే అంతటి స్థాయిని ఇచ్చాడు ఆయన. గమిష్యామః శిష్యవద్వయం సర్వే భవామ ఇహ న సంశయః. మేమందరం కూడా నీకు శిష్యులుగా ఉండి నీకు మేమందరం కూడా సహాయం చేస్తాం, నువ్వు చెప్పినట్లు మేము నడుచుకుంటాం అని చెప్తున్నారు ఆయన. అనంతరం భవంతం ధృతరాష్ట్రశ్చ సతతం బహుమన్యతే ఆచార్యయో సఖా చాసి ద్రోణస్య చ కృపస్య చ. నువ్వు ధృతరాష్ట్రుడు ఏమనుకుంటున్నాడు అంటే, నేను ఎంతో గొప్పగా అనుకుంటున్నాడు ఆయన. ధృతరాష్ట్రుడు అంతటువంటి వాడు మరొకడు ఉండడు అని బహుమన్యతే, ఎంతో గౌరవంగా నిన్ను ఆయన కీర్తిస్తూ ఉన్నాడు. అలాగే ఆచార్యయోహో, ద్రోణుడు కృపుడు కూడా నువ్వు వారి ఇరువురికి కూడా నువ్వు సఖుడివే, కాబట్టి ఇరువురికి నువ్వు స్నేహితుడివై ఉన్నావు. అలాగే ధృతరాష్ట్రుడు కూడా నిన్ను ఎంతో గొప్పగా కీర్తిస్తూ ఉన్నాడు. అనంతరం స భవాన్ ప్రేషయతు అద్య పాండవార్థకరం వచః సర్వేషాం నిశ్చితం తన్నః ప్రేషయిష్యతి యద్భవాన్. కాబట్టి పాండవులకు ప్రయోజనకరమైనటువంటి ఒక సందేశాన్ని నువ్వే పంపదగిన వాడివి అని చెప్తున్నాడు ఆయన. ద్రుపదుడే ఈ సందేశాన్ని పంపించాలి కాబట్టి ఈ విషయాన్ని వాసుదేవుడు చెబుతూ ఉన్నాడు ఆయన.
పంపించదగినటువంటి సమర్థుడివి నువ్వే అనే ఒక నిశ్చయం చేయడం కూడా. స భవాన్ ప్రేషయత్వద్య పాండవార్థకరం వచః సర్వేషాం నిశ్చితం తన్నః ప్రేషయిష్యతి యద్భవాన్. ఎవరినైతే నువ్వు పంపిస్తున్నావో వాడిని పంపించే వాళ్ళందరికీ కూడా, మా అందరికీ కూడా అది నిశ్చయమే, నిశ్చితంతో కూడి ఉన్నాం. నువ్వు పంపించేటువంటి వాడు మనకి అర్థకరం అంటే ప్రయోజనాన్ని చేకూరుస్తాడు అనే నిశ్చయం మాకందరికీ ఉన్నది. అనంతరం యది తావచ్చమం కుర్యాత్ న్యాయేన కురు పుంగవః న భవేత్ కురు పాండూనాం సౌభ్రాత్రేణ మహాన్ క్షయః. యది తావచ్చమం కుర్యాత్ న్యాయేన కురు పుంగవః న భవేత్ కురు పాండూనాం సౌభ్రాత్రేణ మహాన్ క్షయః. ఒకవేళ న్యాయేన కురు పుంగవః, కురుశ్రేష్ఠుడైనటువంటి దుర్యోధనుడు న్యాయ మార్గంతో ఒకసారి గనక ఆలోచించి శమాన్ని కోరుకుంటే గనక, అలాగే కురుపాండూనాం సౌభ్రాతృం అంటే వీరి పరస్పరము ఒకళ్ళకొకళ్ళు మనమంతా అన్నదమ్ములం కదా, మనలో ఈ వైరం వద్దు, మనమంతా కలిసి ఉందాం కనుక అనుకున్నట్లయితే మహాన్ క్షయ న భవేత్, లోకంలో ఒక పెద్ద క్షయం, ఎంతో నాశం జరగబోతూ ఉన్నది. వీళ్ళ యుద్ధం వల్ల ఆ క్షయం జరగదు. వీళ్ళు కనుక పరస్పర సౌభ్రాతృత్వంతో ఉన్నట్లయితే ఈ క్షయాన్ని ఆపవచ్చు. కాబట్టి ఈ నువ్వు పంపించే దూత ద్వారా వచనం ఏదైతే ఉందో ఈ మాట వాళ్ళకి పంపించడం ద్వారా ఈ క్షయం కూడా తప్పే అవకాశం ఉన్నది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అథ దర్పాన్వితో మోహాత్ న కుర్యాత్ ధృతరాష్ట్రజః అన్యేషాం ప్రేషయిత్వా చ పశ్చాదస్మాన్ సమాహ్వయే. ఇప్పుడు దర్పం, అధికార దర్పంతో మూఢుడై ఉన్నటువంటి వాడు దుర్యోధనుడు. అతడు గనక సంధిని అతను కుదుర్చుకోకపోతే, సంధిని ఒప్పుకోకపోతే ముందుగా ఇతరులకు ఆహ్వానం పంపండి అంటే, ఒకవేళ సంధికి పంపించే మనం సంధికి ఒప్పుకునేటువంటి స్థితి లేదు దుర్యోధనుడి దగ్గర అన్నప్పుడు ఏం చేస్తారు అంటే, యుద్ధం తప్పనిసరి అయింది కాబట్టి ఇతరులకి ముందు ఆహ్వానం పంపండి, తర్వాత మమ్మల్ని పిలవండి. అన్యేషాం ప్రేషయిత్వా పశ్చాదస్మాన్ సమాహ్వయే తతో దుర్యోధనో మందః సహ అమాత్యః సబాంధవః నిష్ఠామాపత్స్యతే మూఢః క్రుద్ధే గాండీవధన్వని. రణక్షేత్రంలో గాండీవధన్వాడు అయినటువంటి అర్జునుడు, గాంధీవాన్ని ధరించినటువంటి అర్జునుడు కోపోద్రిక్తుడై ఉండగా ఏమాత్రము మందుడు ఎవరు దుర్యోధనుడు, అతని యొక్క పరాక్రమం తెలియనివాడు కాబట్టి, అతని ఆలోచనకి ఇతని పరాక్రమం తట్టలేదు కాబట్టి అతను ఖచ్చితంగా నిష్ఠామాపత్స్యతే, నిష్ఠం అంటే నాశం, ఖచ్చితంగా ఇతని నాశాన్ని పొందుతాడు. అతను మాత్రమే కాదు, సహ అమాత్యః సబాంధవః, అతను ఎవరితోటి అమాత్యులు, అతన్ని ఎవరైతే చేరి ఉన్నారో అతన్ని ఆశ్రయించున్నటువంటి అమాత్యులంతా కూడా మరణిస్తారు. అలాగే బంధువులు పోతారు. కేవలం వీడు ఒక్కడు మాత్రమే నాశాన్ని పొందడం కాకుండా వాళ్ళ వర్గాన్ని మొత్తాన్ని కూడా వీడు నశింపజేసిన వాడే అవుతాడు. ఇప్పుడు క్రుద్ధే గాంధీవధన్వని, అర్జునుడు గనక రణక్షేత్రంలో కోపోద్రిక్తుడై ఉండగా వీళ్ళు ఎవ్వరూ మిగలరు. అనంతరం తతః సత్కృత్య వార్ష్ణేయం విరాటః పృథివీపతిః గృహాన్ ప్రస్థాపయామాస సగణం సబాంధవం. జనమేజయ, ఇలా వాసుదేవుడు మాట్లాడిన తర్వాత విరాటరాజు బంధుమిత్ర సపరివారంగా శ్రీకృష్ణుని సత్కరించి వీడ్కోలు చెప్పేట ఆయన. తతః సత్కృత్య వార్ష్ణేయం విరాటః పృథివీపతిః. ఇదంతా వాసుదేవ ఉవాచ అని మనం మొదలుపెట్టాము. వాసుదేవుడు ఈ విధంగా సభలో ప్రసంగించిన తర్వాత తతఃసత్కృత్య వార్ష్ణేయం విరాటః పృథివీపతిః గృహాన్ ప్రస్థాపయామాస సగణం సహ బాంధవం. వాళ్ళ యొక్క బంధుగణంతో సహా ఆయన మళ్ళీ వాళ్ళ గృహాలకు వెళ్ళిపోయాడు అని జనమేజయుడితో వైశంపాయనుడు చెబుతూ ఉన్నాడు. అనంతరం ద్వారకాంతు గతే కృష్ణే యుధిష్ఠిర పురోగమాః చక్రుః సాంగ్రామికం సర్వం విరాటశ్చ మహీపతిః. ఎప్పుడైతే ద్వారకకి కృష్ణుడు వెళ్ళిపోయాడో అనంతరం యుధిష్ఠిర పురోగమాః, యుధిష్ఠిరుడు మొదలైనటువంటి వాళ్ళ అన్నగారులు తమ్ముళ్ళు అందరూ కలిపి పురోగమాః అన్నాం కాబట్టి వాళ్ళు వెనకడుగు వేసేటువంటి వాళ్ళు కాదు, ఎప్పుడు పురోగములే, ముందుకి అడుగు వేసేటువంటి వాళ్ళే తప్పితే వెనకడుగు ఉండదు వాళ్ళది. యుధిష్ఠిర పురోగమాః చక్రుః సాంగ్రామికం సర్వం. ఆ సంగ్రామం, యుద్ధానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చేసేట వాళ్ళు. అలాగే విరాటశ్చ పృథివీపతి, విరాటుడు కూడా
సంగ్రామానికి సంబంధించి యుద్ధ సన్నాహాలన్నీ కూడా వీళ్ళు మొదలుపెట్టారు, సిద్ధం చేస్తూ ఉన్నారు. తతః సంప్రేషయామాస విరాట సహ బాంధవై సర్వేషాం భూమిపాలానాం ద్రుపదశ్చ మహీపతి. అలాగే విరాటుడు ద్రుపదుడు కూడా బంధువులతో కూడి సర్వేషాం భూమిపాలానాం, భూమిని పరిపాలించేటువంటి రాజులు ఎవరెవరైతే ఉన్నారో వారందరి దగ్గరికి కూడా ఆహ్వానాలు పంపించారు వీళ్ళు. తతః సంప్రేషయామాస విరాట సహ బాంధవై సర్వేషాం భూమిపాలానాం ద్రుపదశ్చ మహీపతి. వచనాత్ కురు సింహానాం మత్స్య పాంచాలయోశ్చ తే సమాజగ్ముః మహీపాలాః సంప్రహృష్టా మహాబలాః. కురుసింహులు ఈ పాండవుల యొక్క వచనం ఏదైతే ఉందో వాళ్ళు ఈ విధంగా మిమ్మల్ని తప్పకుండా రమ్మంటున్నారు. వాళ్ళు మీరు పంపిన ఆహ్వానాన్ని తీసుకుని మీకోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మీరంతా పాండవ పక్షంలోకి వచ్చి యుద్ధం చేయాలి, అది ధర్మయుద్ధమే అనే అభిప్రాయాన్ని ఇక్కడ తెలుపుతూ పాండవులు ఈ విధంగా కోరుతున్నారనే అంశాన్ని కురుసింహానాం వచనాత్, వారి యొక్క మాటకి ఏ విధంగా కదిలి వచ్చారు రాజులు అంటే మత్స్య పాంచాలయోశ్చతే, మత్స్యదేశము పాంచాల దేశము వీళ్ళందరూ కూడా ఆయా దేశ రాజులందరూ కూడా సమాజగ్ముహు మహీపాలా వీళ్ళంతా కూడా వచ్చారట నీ దగ్గరికి. ఏ విధంగా సంప్రహృష్టాః మహాబలాః. సంప్రహృష్ట అంటే యుధిష్ఠిరుడు పిలిచాడు మనని, ఒక ధర్మయుద్ధం జరగబోతూ ఉన్నది. ధర్మయుద్ధంలో మనమందరం కూడా ఒక సమిధల్లాగా ఉపయోగిస్తున్నాము. మహాయజ్ఞంలో సమిధల్లాగా మనమంతా కూడా ఆ రణక్షేత్రంలో ధర్మయుద్ధం చేయబోతూ ఉన్నామని ఒక ఆనందాన్ని పొందుతూ వచ్చారట. అలాగే మహాబలులు వాళ్ళంతా. అనంతరం తచ్ఛ్రుత్వా పాండపుత్రాణం సమాగచ్చన్ మహద్బలం ధృతరాష్ట్రసుతశ్చాపి సమానిన్యుః మహీపతీన్. అలాగే దుర్యోధనుడు తాను కూడా రాజులను రప్పిస్తూ ఉన్నాడు. ఎవరి పనులు వాళ్ళు చేస్తున్నారుగా. పాండవులు ఏం చేస్తున్నారు, చాలామంది రాజులు చేరుకున్నారని. తర్వాత దుర్యోధనుడు తాను కూడా రాజులందరినీ రప్పిస్తూ ఉన్నాడు ఆయన. తచ్ఛ్రుత్వా పాండుపుత్రాణం సమాగచ్చతు మహద్బలం. వీళ్ళందరి దగ్గరికి మహాబలం సేనంతా చేరింది. మొత్తం రాజులు వాళ్ళ సేనలతో వీళ్ళని చేరారు. అలాగే ధృతరాష్ట్రసుతశ్చాపి, దుర్యోధనుడు కూడా సమకూర్చుకుంటున్నాడు. ఎవరిని సమానిన్యుర్మహీపతి వాళ్ళందరికీ కూడా ఆహ్వానాలు పిలిపించుకుంటున్నట్టు ఆయన కూడా. సమాకులా మహీరాజన్ కురు పాండవ కారణాత్ తదా సమభవత్ కృత్స్నా సంప్రయాతే మహీక్షితాం సంకులా చ తదా భూమి చతురంగ బలాన్విత. ఇంతమంది యుద్ధక్షేత్రంలోకి ప్రవేశిస్తే ఈ యుద్ధక్షేత్రం ఎలా ఉన్నది, అంతా సమాకులమై వ్యాకులత చెంది ఉంది భూమి అంతా కూడా. జరగబోయేది యుద్ధం కదా. సమాకులా మహీరాజన్ను కురు పాండవ కారణాత్. ఈ కురు పాండవులు, ఈ కురువులు అంటే కౌరవులు పాండవులు యుద్ధక్షేత్రంలో ప్రవేశించిన తర్వాత యుద్ధార్థం వీళ్ళంతా సన్నద్ధులై ఉన్నప్పుడు ఈ సమాకుల, ఈ భూమి అంతా కూడా సమాకులమై అయిపోయి ఉన్నది ఇదంతా కూడా. ఆ విధంగా తదా సమభవత్ కృత్స్నా సంప్రయాతే మహీక్షతాం. రాజులందరూ కూడా బయలుదేరి వస్తూ ఉన్నారు. యుద్ధక్షేత్రం అంతా నిండింది. ఎక్కడా భూమి కనిపించనంత సైన్యం అంతా నిండిపోయి ఉన్నారు. భూమి కనిపించటం లేదు కాబట్టి సమాకులమై ఉన్నది. సంకులాచ తదా భూమి చతురంగ బలాన్విత. చతురంగ బలములతో కూడి ఉన్నది ఈ భూమి కాబట్టి సంకులంగా ఉన్నది ఈ భూమి అంతా కూడా. అనంతరం బలాని తేషాం వీరాణాం ఆగచ్చంతి తతస్తతః చాలయంతీవ గాంధేవీం సపర్వతవనామిమాం. వీళ్ళంతా బలాలన్నీ వచ్చి ఉన్నాయి. అలాగే వీరులందరూ కూడా వచ్చారు. వీళ్ళు అక్కడక్కడ వీళ్ళు ఎవరెవరికి ఆహ్వానం పంపించారో పంపించిన వారంతా కూడా ఆ క్షేత్రానికి చేరుకుంటూ ఉన్నారు. అప్పుడు ఏ విధంగా ఉన్నది ఈ భూమి అంటే చాలయంతీవ గాంధేవీం సపర్వతవనామిమాం. పర్వతాలతో కూడినటువంటి భూమి అంతా కంపించినట్లుగా ఉందిట. అంటే అంతమంది క్షేత్రంలోకి చేరుకున్నారు. యుద్ధక్షేత్రం అంతా ఈ విధంగా ఉన్నది. తతః ప్రజ్ఞానయో వృద్ధం పాంచాల్యః స్వపురోహితం కురుభ్యః ప్రేషయామాస యుధిష్ఠిరమతే స్థితః. అప్పుడు ద్రుపదుడు బుద్ధిలో వయస్సులో పెద్దవాడు, అలాగే ధర్మరాజు అభిప్రాయం తెలిసినవాడు అయిన తన పురోహితుణ్ణి కౌరవద్దకు పంపేట.
తతః ప్రజ్ఞానయో వృద్ధం పాంచాల్యస్వపురోహితం. అయిన ద్రుపదుడు తన పురోహితుడిని పంపించాడు మాట అక్కడికి. కురుభ్యః ప్రేషయామాస, కురువంశాలకి అంటే వీళ్ళ దగ్గరికి హస్తినాపురానికి పంపించాడు దుర్యోధనుడి వాళ్ళ దగ్గరికి. యుధిష్ఠిరమతే స్థిత, యుధిష్ఠిరుని యొక్క అభిప్రాయం ఏదైతే ఉన్నదో ఆ అభిప్రాయానుగుణంగా కురుదేశానికి కురువంశరాజుల దగ్గరికి ఈయన తన పురోహితుడిని పంపించాడు ద్రుపదుడు. ఇది శ్రీ మహాభారతే ఉద్యోగ పర్వణి సేనోద్యోగ పర్వణి పురోహితయానే పంచమోధ్యాయః. ఇది శ్రీ మహాభారతే ఉద్యోగ పర్వణి సేనోద్యోగ పర్వణి పురోహితయానే పంచమోధ్యాయః. ఇది పురోహితుని యొక్క యానం, అంటే పాండవ కౌరవుల యొక్క సంధి చేయడం కోసం వెళ్ళినటువంటి ప్రయాణం కాబట్టి ఇది పురోహిత యానం అని పేరు ఈ పర్వకి. అనంతరం 6వ అధ్యాయం. ఇది ద్రుపద పురోహితుని హస్తినాపుర ప్రయాణం. ద్రుపదుడు పురోహితుని పంపించాలనుకున్నాడు కదా హస్తినాపురానికి. ఆ ద్రుపద పురోహితుని యొక్క ప్రయాణం ఇది, హస్తినాపుర ప్రయాణం. ఆ వివరణ ఇక్కడ ఇతఃపరం 6వ అధ్యాయం అంతా కూడా ఆ వివరణ ఇస్తూ ఉన్నారు. ద్రుపద ఉవాచ భూతానాం ప్రాణినః శ్రేష్ఠాః ప్రాణినాం బుద్ధిజీవినః బుద్ధిమత్సు నరాః శ్రేష్ఠాః నరేష్వపి ద్విజాతయః. సర్వభూతములలో ప్రాణం కలిగినవన్నీ కూడా శ్రేష్టములు. ముందు అంటే స్థావరములు జంగములు అని కదలనివన్నీ కూడా స్థావరములు అంటున్నాము. జంగమములు కదిలి ఒక్కొక్క పని ఆయా క్రియలు చేసేవన్నీ కూడా ప్రాణములు, చలనం ఉన్నవి కదా, కాబట్టి మనము జంగమములు అన్నాం. భూతానాం ప్రాణిన శ్రేష్ఠాః ప్రాణినాం బుద్ధిజీవినః. అందులో ఆలోచనతో జీవించేటువంటివి కొన్ని జీవములు ఏవైతే ఉన్నాయో ఆ జీవాలన్నీ కూడా అందులో శ్రేష్టములు. ప్రాణులందరూ ప్రాణము కలిగినవి శ్రేష్టములు, అందులోనూ బుద్ధిజీవిన అంటే అశ్వము మొదలైనటువంటివన్నీ కూడా వాటి యొక్క చలన ప్రక్రియ అవి మంచి ఆలోచనతోటి ఏ విధంగా అయితే ప్రయాణం చేస్తాయో, అంటే ఆ అధిష్ఠించినటువంటి వాడికి ఏ రకమైన ఆలోచన ఉన్నా లేకపోయినా మార్గం తెలియకపోయినా అశ్వాదులకి ఆ ఆలోచన ఉంది. అవి బుద్ధిజీవులు, బుద్ధి మీద ఆధారపడి జీవనం చేస్తూ ఉంటాయి కాబట్టి బుద్ధిజీవిన అందులో శ్రేష్టములవి. బుద్ధిమత్సు నరాశ్రేష్ఠాః. వాస్తవానికి వీటికి ఇంత తెలివి ఉన్నప్పటికీ కూడా ఆ తెలివి చేత జీవనం చేస్తున్నా నరుడు శ్రేష్ఠుడు. బుద్ధిమత్సు నరాశ్రేష్ఠాః. అనంతరం నరేష్వపి ద్విజాతయః. నరులు శ్రేష్ఠులే, నరుల్లో కూడా ద్విజాతులు అందరూ శ్రేష్ఠులు. ఎందుచేతంటే వాళ్ళు కర్మానుష్ఠాన పరులు కాబట్టి. ద్విజాతిత్వం అనేదానికి ఉపనయనాధికార యోగ్యత ఉన్నవాళ్ళంతా ద్విజాతులు. ఉపనయన అధికారం ద్వారా అనంతరం వాళ్ళకి వేదాధ్యయన అధికారం ఉన్నది కాబట్టి వేదాధ్యయనాధికారం ద్వారా అర్థజ్ఞానాన్ని సంపాదించుకుని సంపాదితమైనటువంటి అర్థజ్ఞానం ద్వారా కర్మలను అనుష్ఠిస్తారు కాబట్టి అనుష్ఠితమైనటువంటి కర్మల ద్వారా స్వర్గాది ఫలాలను పొందుతారు కాబట్టి ద్విజాతులు లోకానికి శ్రేష్ఠులు. అందరూ కూడా లోకానికి ఆరాధ్యులు ద్విజాతులు అనేటువంటి అంశాన్ని చూపిస్తూ ఉన్నారు ఆయన. భూతానాం ప్రాణిన శ్రేష్ఠాః ప్రాణినాం బుద్ధిజీవినః బుద్ధిమత్సు నరాశ్రేష్ఠాః నరేష్వపి ద్విజాతయః. ద్విజేషు వైద్యాః శ్రేయాంసః వైద్యేషు కృతబుద్ధయః కృతబుద్ధిషు కర్తారః కర్తృషు బ్రహ్మవాదినః. అదే వివరణ ఇస్తూ ఉన్నారు. ఎవరు శ్రేష్ఠులు? ద్విజేషు వైద్యాః శ్రేయాంసః. అంటే కేవల ద్విజులు అన్నంత మాత్రం చేత వాళ్ళంతా కూడా వైద్యాః అంటే విజ్ఞానవంతః వేద విద్య అధ్యయనం చేసినటువంటి వారు అనే అంశములు మనకి తెలియాలి అంటే వైద్యాః శ్రేయాంసః. ద్విజులలో విద్యావంతులు శ్రేష్ఠులు అన్నారు. ద్విజత్వ సిద్ధి అనేది ఉపనయనం వల్ల సిద్ధిస్తుంది. కానీ వేద విద్యని అధ్యయనం చేయకపోతే వాళ్ళకి ఆ ద్విజత్వం అనేది సిద్ధించినట్లు కాదు. అంటే వాళ్ళు వేద విద్యను అధ్యయనం చేయకపోవడం వల్ల వాళ్ళు శ్రేయాంసః వాళ్ళు శ్రేయస్సులు వాళ్ళు గొప్పవాళ్ళు కాలేకపోతూ ఉన్నారు. ద్విజేషు వైద్యాః శ్రేయాంసః. వేద విద్యను అధ్యయనం చేసినటువంటి వాళ్ళు జ్ఞానవంతులైన వాళ్ళు కూడా ద్విజులలో శ్రేష్ఠులు. అలాగే వైద్యేషు కృతబుద్ధయః. దాంట్లో ఒక సిద్ధాంతాన్ని తెలిసినటువంటి వాళ్ళు, వాళ్ళకి తెలిసినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో వాళ్ళు వేద విద్యను అధ్యయనం చేసి సకల వేదముల యొక్క సారాన్ని అర్థజ్ఞానాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళల్లో సిద్ధాంతం తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శ్రేష్ఠులు. వైద్యేషు కృతబుద్ధయః కృతబుద్ధిషు కర్తారః కర్తృషు బ్రహ్మవాదినః. ఈ రోజుతోటి ఈ శ్లోకంతో సమాప్తి చేసుకుందాం. రేపటి రోజున మళ్ళీ
అనంతరం ఈ 6వ అధ్యాయం తదుపరి శ్లోకంతో మళ్ళీ మనం కలుసుకుందాం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.